కాక్రోచ్ జనతా పార్టీ తరపున ఆమర నిరాదీక్ష చేస్తున్నప్పుడు వాంగ్చుక్ విషయం పాపం వరుసపెట్టి రివర్స్ అవుతున్నట్టుంది. ఒక్కొక్కటి విత్డ్రా చేసుకున్నాడు. మొన్నటిదాకానేమో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దాకా విత్డ్రా కామని చెప్పేసి, ఆ తర్వాత ఆయన నిరాదీక్ష కూడా చేస్తున్నాడు కాబట్టి ఒక 20,000 మంది వచ్చి చెప్తే అప్పుడు ఆయన ఆమర నిరాదీక్ష మానేస్తారని ఎవడు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు తాజాగా వాంగ్చుక్కే చెప్పుకొచ్చేది ఏంటంటే మాతో చర్చలు జరిపితే కానీ మేము ఆలోచించమని చెప్పేసి. ఇదివరకు అన్నా హజారే విషయంలో కాంగ్రెస్ చేసిన తప్పదే. చర్చలు జరపడానికి ఏంటి అసలు ప్రాతిపదిక అందులో? అప్పట్లో కూడా ఏది లోక్పాల్ బిల్లు తీసుకొస్తామని చెప్పేసి, అంటే ప్రధానమంత్రిని ఎత్తున ఇంకోటి ఎవడో నియమిస్తారట. అంతకంటే దరిద్రం ఇంకేమైనా ఉంటుందా ప్రపంచంలో? ప్రజల చేత ఎన్నికయ్యేటటువంటి ప్రధానమంత్రి కాకుండా నియమించడం అనేటటువంటిది. దాన్ని అప్పుడు బీజేపీ కూడా వ్యతిరేకించింది. కానీ కాంగ్రెస్ తెలివి తక్కువగా ఆ రోజున అన్నా హజారే ట్రాప్లో పడింది, ఆమ్ ఆద్మీ పార్టీ ట్రాప్లో పడి ఇరుక్కుపోయింది. ఢిల్లీలో సర్వనాశనం చేసుకుని దేశంలోనూ దెబ్బతింది. అట్లాంటి ట్రాప్లో ఇక్కడ బీజేపీ పడుతుందని నేను అనుకోను. వాంగ్చుక్ దగ్గరికి చర్చలకు పంపించే ఉద్దేశం ఉంటుందని నేను అనుకోను.